మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట్ మండలం వేముల గ్రామంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ప్రవళిక కేసును పోలీసులు ఛేదించారు. యువతి మృతికి కారణమైన చిన్నచింతకుంట మండలం పల్లమర్రి గ్రామానికి చెందిన విష్ణును పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో విష్ణు ఒక్కడే నిందితుడని పోలీసులు తెలిపారు. మృతురాలితో విష్ణుకి 2 ఏళ్లుగా పరిచయం ఉందని, ఆ చనువుతోనే ప్రవళికకు ఫోన్ చేసి రైతు వేదిక వద్దకు పిలిచాడని స్పష్టం చేశారు. విష్ణు అత్యాచారం చేయడంతో స్పృహ కోల్పోయి ఆ తర్వాత ప్రవళిక మృతి చెందినట్లు ఎస్పీ జానకి తెలిపారు. మూసాపేట మండలంలో జరిగిన అత్యాచార సంఘటన గురించి యాక్చువల్గా ఇందులో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో విష్ణు, ఇతనికి ఒక 20 years ఉంటాయి. ఇతని వాళ్ళ పెద్దమ్మ ఈ ఊర్లో ఉంటుంది, వేముల విలేజ్లో. సో వస్తూ పోతూ ఉంటాడు. యాక్చువల్లీ ఇతని నేటివ్ ప్లేస్ వచ్చి పల్లమర్రి. ఇట్లా వస్తూ వెళ్తున్న క్రమంలో ఎవరైతే మనకి ఇప్పుడు విక్టిమ్ డిసీజ్డ్ లేడీ ఉందో ఆ అమ్మాయి పరిచయం కావడం జరిగింది. ఇద్దరు ఫోన్ నెంబర్స్ ఇచ్చిపుచ్చుకొని ఇద్దరు పరిచయం పెంచుకొని ఉన్నారు. సో అదేవిధంగా మొన్న December 15వ తారీఖు రోజు మళ్ళీ వేముల గ్రామానికి ఈ విష్ణు రావడం జరిగింది. ఈ అమ్మాయికి ఫోన్ చేసి రైతు వేదిక దగ్గరికి రమ్మని పిలవగా అమ్మాయి వెళ్ళింది. అక్కడ మాట్లాడుకుంటూ ఈ అమ్మాయి మీద బలాత్కారం చేయడం జరిగింది. ఆ చేసే క్రమంలో ఈ అమ్మాయి స్పృహ తప్పి పడిపోయింది. ఇమ్మీడియట్గా ఈ విష్ణు ఈ అమ్మాయి బంధువైన, అంటే ఎవరైతే చనిపోయిందో ఆ అమ్మాయి బంధువైన భారతిని తీసుకుని రావడం జరిగింది. ఇద్దరు కలిసి అక్కడ నుంచి పక్కనున్న అంగన్వాడీ కేంద్రానికి తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టారు. అక్కడ నుంచి అరుణ్, అజయ్ ఈ వీళ్ళు కూడా ఈ మృతురాలి బంధువు ఉన్నాడు అజయ్. సో వాళ్ళు ముగ్గురు కలిసి మనకు లోకల్లో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ నుంచి అక్కడ పల్స్ లేదు అనేసి ఆర్ఎంపీ డాక్టర్ హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పగా ఇమ్మీడియట్గా ఒక ఆటో మాట్లాడుకొని ఆ మృతురాలి తల్లికి కూడా చెప్పడం జరిగింది. ఆ తల్లి వాళ్ళ ఇంటి పక్కన ఒక లేడీ వీళ్ళందరూ కలిసి హాస్పిటల్కి తీసుకెళ్తుండగా జానంపేటకి మధ్యలో 108 మనకు అంబులెన్స్ రావడం జరిగింది. వీళ్ళు ఆల్రెడీ ఫోన్ చేసి ఉన్నారు అప్పటికే. ఆ 108లో వీళ్ళు షిఫ్ట్ చేసిన తర్వాత 108 సిబ్బంది ఆ జానంపేట దగ్గరికి తీసుకెళ్లేసరికి ఈ అమ్మాయి ప్రాణం పోయింది అనేసి చెప్పడం జరిగింది.